78 ఫ్లోర్స్ జెట్ స్పీడ్‌లో లెస్ థాన్ 20 సెకండ్స్‌లో తీసుకెళ్లారు. సో, ఈ ప్లేస్ ఎక్కడో కాదు బ్యాంకాక్‌లో. సో, 74 ఫ్లోర్స్ కాదు 78థ్ ఫ్లోర్ నుంచి వ్యూ ఎలా ఉంటుందో, అసలు ఇక్కడికి ఎలా వెళ్ళాలనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ ప్లేస్ వచ్చేసి బ్యాంకాక్‌లో మహానకాన్ అనే ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ ఇంత బ్యూటిఫుల్ సీనరీ అండ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ప్రపంచమంతా ఒక గ్లాస్ కింద, అంటే లిటరలీ మన ఫుట్ కింద ఉన్నట్టు అనిపిస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ వీడియోస్ అండ్ కంటెంట్తో మీ ముందుకు వస్తుంది. సో మిస్ చేసుకోకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. థాయిలాండ్లో ఇది మా డే 4 అనమాట. సో మా ప్రీవియస్ వ్లాగ్స్ చూసారు కదా, పటాయాలో మేము ఏమేం ప్లేసెస్ చూసాము అది అనేది. సో కరెక్ట్గా క్రిస్మస్ రోజు మేము పటాయా నుంచి బ్యాంకాక్ రిటర్న్ వచ్చామన్నమాట. మేము అరౌండ్ 11 o'clock మార్నింగ్ అక్కడ పటాయాలో స్టార్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 3 o'clock అయిందనమాట మధ్యాహ్నము. సో మేము హోటల్కి రీచ్ అయిపోయి హోటల్లో చెక్ ఇన్ చేసేసాము. సో అక్కడ మాకు కొంచెం టైం పట్టింది. మాకు మహానకాన్ స్కై వాక్ టైమ్ స్లాట్ వచ్చేసి 6 PM నుంచే ఉందన్నమాట. సో మేము అది అస్సలు మిస్ అవ్వద్దు అని చెప్పి మేము చాలా క్విక్గా రెడీ అయిపోయామన్నమాట. సో మేము బుక్ చేసుకున్న హోటల్ ఏది అంటే బ్యాంకాక్ సిటీ హోటల్. కరెక్ట్గా మనకి స్కై ట్రైన్ అంటే మెట్రో అనమాట. మెట్రోకి చాలా దగ్గర 1/2 kilometerలోనే అది ఉంది. యాక్చువల్గా మేము చాలా తొందరగా వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ బ్యాంకాక్లో ట్రాఫిక్ అసలు చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. సో మాకు వచ్చేసరికి 3 o'clock అలా అయిపోయింది. అండ్ లిఫ్ట్ ఎక్కి బటన్ నొక్కుతుంటే అది రావట్లేదు. తర్వాత అర్థమైంది అక్కడ రిసెప్షన్లో మనకి ఒక కార్డ్ ఇస్తారనమాట మన రూమ్కితో పాటు. ఆ కార్డ్ పెడితే మాత్రమే ఆ లిఫ్ట్ అనేది ఆపరేట్ అవుతుంది. మనం ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్కి నొక్కొచ్చు అనమాట. సో మాకు 16th ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ వ్యూ వచ్చేసి అసలు అమేజింగ్ ఉందన్నమాట. మొత్తం సిటీలో బిల్డింగ్స్ అంతా కనిపిస్తుంది అండ్ చాలా చాలా బాగుంది. అసలు ఆ రూమ్లోనే చూస్తూ కాసేపు అలా కూర్చొని ఉండిపోయామన్నమాట. సో ఫాస్ట్గా రూమ్కి వెళ్ళి మొత్తం ఒకసారి ఒక లుక్ వేసి రెడీ అయిపోయి లిటరల్లీ మేము 4:30 వరకు వెళ్ళిపోదాం అనుకున్నాం. ఎందుకంటే 6 o'clock అక్కడ మాకు టైం స్లాట్. బ్యాంకాక్ సిటీలో ఉన్న ట్రాఫిక్కి మేము ఎంత తొందరగా స్టార్ట్ అయినా ట్రాఫిక్లో బుక్ అయిపోయామంటే అక్కడ మిస్ అయిపోతాము. మళ్ళీ మెయిన్లీ సన్సెట్ చూడాలనుకుంటున్నాం కాబట్టి వీలైనంత తొందరగా వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయామన్నమాట. సో క్యాబ్లో వెళ్ళిపోయాము, వచ్చేటప్పుడు మెట్రో చూద్దాము అని. సో ఫస్ట్ అయితే క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. సో అక్కడ క్యాబ్స్ అవి బుక్ చేసుకోవడానికి మీకు గ్రాబ్ ఆర్ బోల్ట్ అనే యాప్స్ ఉంటాయి. మనకు ఊబర్ అండ్ ఓలా ఎలానో అలా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్గా మాట్లాడుకుని వెళ్తే వాడు మన ఆస్తులు అడుగుతాడు. సో మనం మేజర్గా ఏంటి అంటే బోల్ట్ అనే యాప్లో యూస్ చేసుకోవడం చాలా చీప్ అండ్ బెస్ట్. ఫైనల్లీ అరౌండ్ 5 o'clock అంతా మేము మహానకాన్ స్కై వాక్ బిల్డింగ్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. మ్యూజిక్ ఉంది, లైక్ చాలా రైడ్స్ ఉన్నాయి, చాలా స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా లోపలికి వెళ్ళి మేము అది ఎక్కడ మిస్ అయిపోతామా అని ఫాస్ట్గా మేము ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఒక రౌండ్ వేసి ఎంత క్యూట్గా ఉన్నాయంటే మొత్తం అందరూ డాల్స్ లాగా వేషం వేసుకొని క్రిస్మస్ తాతలాగా అసలు చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మేము లోపలికి వెళ్ళి చూస్తే చాలా మంది జనాలు ఉన్నారనమాట. అప్పటికే చాలా రష్ ఉంది. యాక్చువల్గా దీని టికెట్స్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. వచ్చే కంటే మేము చూసేసరికి అసలు టికెట్సే లేవన్నమాట. కరెక్ట్గా క్రిస్మస్ రోజు 50 tickets మాత్రమే ఉన్నాయి. అంటే రోజుకి వాళ్ళు 250 tickets మాత్రమే రిలీజ్ చేస్తారనమాట. మిగతా టికెట్స్ మనం అక్కడ డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు. సో అక్కడ ఉన్న జనాలకి అక్కడ మనం టికెట్ కౌంటర్లో నుంచి తీసుకునేంత సీన్ ఉండదు. సో మేము ఆన్లైన్లో బుక్ చేసుకొని చాలా మంచి పని చేసాం అనుకున్నాం. మాకు 2 ticketsకి కలిపి 6,500 ఇండియన్ రూపీస్లో అయిపోయిందనమాట. సో అక్కడికి వెళ్ళి మేము వోచర్ రిడీమ్ చేసేసుకున్నాం. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు బ్యాక్ ప్యాక్స్ అలౌ చెయ్యరు, బయట ఫుడ్ అలౌ చెయ్యరు. సో ఉట్టి చేతులతో ఒప్పుకుంటూ వెళ్ళడం బెటర్. బ్యాక్ కౌంటర్స్ ఉంటాయి, అక్కడ మీరు డిపాజిట్ చేసేయచ్చు అనమాట. సో వాళ్ళు మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళే ముందు వాళ్ళు మనకి గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో 2 pictures క్లిక్ చేసుకుని
చేసుకుంటారు, అది ఫ్రీగా మనకు తర్వాత ఇస్తారు. సో తర్వాత వాళ్ళు మనకి 74th ఫ్లోర్కి తీసుకెళ్తారనమాట. సో చూసారు కదా పైన మొత్తం గ్లాస్, అండ్ 74th ఫ్లోర్ నుంచి ఇది అనమాట వ్యూ. అమేజింగ్ ఉండే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ హాలిడే టైం కదా, అసలు చాలామంది వచ్చారు. తర్వాత 74th ఫ్లోర్ నుంచి మనం 78th ఫ్లోర్కి వెళ్ళడానికి స్టేర్ కేస్ ఉంది అండ్ లిఫ్ట్ కూడా ఉంది. మేము స్టేర్ కేస్ తీసుకున్నాము. మీరు నడవగలిగితే తీసుకోండి, లేకపోతే లిఫ్ట్ ఆప్ట్ చేసుకోండి. స్టేర్ కేస్ అయితే ఒక 4 ఫ్లోర్సే కదా అనుకున్నాం, కానీ చాలా దూరం ఎక్కాల్సి వచ్చింది అనమాట. సో మేము ఎంటర్ అయినంటే అసలు చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. అండ్ శాంటా క్లాస్ వెల్కమ్ చేస్తుండే చాక్లెట్స్ అవి ఇచ్చి, అసలు ఇది నిజమా అని అనిపించింది అనమాట. అసలు శాంటా క్లాస్ని ఎప్పుడు టీవీలో ఆర్ యూట్యూబ్లో చూడడమే కానీ డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం. 310 meters అబవ్ బ్యాంకాక్ ఉన్నామంట. అంటే మొత్తం బ్యాంకాక్ సిటీ టాప్లో ఉన్నాము, 310 meters. అస్సలు ఆ వ్యూ చూస్తుంటే ఎంతసేపు అన్నా ఇక్కడ ఉండిపోవాలి అని అనిపించింది. యాక్చువల్గా మనం 4:30కి వచ్చేస్తే బెటర్ అనమాట. అక్కడ మనం కూర్చొని చూడడానికి సీట్స్ కూడా ఉంటాయి, సోఫా. అండ్ మనం ఈ గ్లాస్ మీద వాక్ చేయొచ్చు అనమాట. కానీ వాక్ చేయాలంటే ఇలా బ్లూ కలర్ మనకి ఇచ్చారు కదా సాక్స్ టైప్, అది కంపల్సరీ వేసుకొని మాత్రమే దాంట్లోకి వెళ్ళాలి, అప్పుడే వాళ్ళు అలౌ చేస్తారు. అండ్ కెమెరాస్ అస్సలు అలౌ చెయ్యరు దాని లోపలికి తీసుకెళ్ళడానికి. మనం ఫొటోస్ అవి క్లిక్ చేసుకోవాలి అంటే మనకు ఒక లైన్ లాగా ఉంటుందన్నమాట. ఆ లైన్ బయట నుంచే మనము ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు. సో సెల్ఫీ స్టిక్ తీసుకెళ్ళడం ఈజ్ హైలీ రికమెండెడ్. సో మేము కిందకి పైకి అలా తిరుగుతూ ఉండే అనమాట. తర్వాత మేము ఇందాక స్టేర్ కేస్ తీసుకున్నాం కదా, సో లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఈసారి లిఫ్ట్ ఎక్కాము. అసలు లిఫ్ట్ మొత్తం గ్లాస్ ఉందన్నమాట. ఆ గ్లాస్ డోర్ నుంచి అలా అది పైకి వెళ్తుంటే ఆ వ్యూ కూడా అసలు చాలా చాలా అమేజింగ్ ఉండే. అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్కి చాలా చాలా వర్త్ అనిపించింది అనమాట ఆ ప్రైస్. వాడు రోజుకి 250 టికెట్స్ మాత్రమే ఆన్లైన్లో పెడతాడు, ఆఫ్లైన్లో రిమైనింగ్ టికెట్స్ తీసుకోవచ్చు. బట్ చాలామంది ఉంటారని చెప్పాను కదా, రష్ అయితే మేము చూసినప్పుడు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఉండే. అండ్ మంచి హాలిడే సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉండే. సో ఫైనల్లీ 78th ఫ్లోర్కి వచ్చేసామన్నమాట మళ్ళీ. అండ్ ఈసారి లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ బయట ఫుడ్ నాట్ అలౌడ్ కాబట్టి అక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్లోనే మనం తీసుకోవాలి. ఫుడ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, దట్ ఈజ్ ఆబ్వియస్ థింగ్. అండ్ మేము ఇక్కడ ఈగర్గా వెయిట్ చేసిన రీజన్ ఏంటి అంటే చాలాసేపు సన్సెట్ కోసం. సన్సెట్ అనేది నేను ఇప్పటి వరకు డైరెక్ట్గా అవ్వడం చూడలేదు లైవ్గా. సో కంపల్సరీ ఎలా అన్నా ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు, ఈసారి సన్సెట్ చూడాలి అని చెప్పి ముందుగానే వెళ్ళి, ఇంకా 78th పైన ఫ్లోర్లో ఇంకొక ఫ్లోర్ లాగా ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మంచి పొజిషన్ని సెట్ చేసుకొని అక్కడే వెయిట్ చేసాము. అసలు ఎంత బ్యూటిఫుల్, మన కళ్ళ ముందే ప్రపంచం అంతా వెలుగు నుంచి సూర్యుడు కిందకి వెళ్ళిపోయి చీకటిగా అయిపోవడం అనేది విట్నెస్ చేసాము. లిటరల్లీ సూర్యుడు ఒక చిన్న డాట్ లాగా అలా కిందకి వెళ్ళిపోవడం చూసామన్నమాట. స్కై విత్ నో సన్ అంటారు కదా, స్కై విత్ నో సన్ ఆర్ మూన్, అది చూసాం. మొత్తం స్కై మొత్తం ఆకాశం మొత్తం బ్లాంక్గా ఉండిపోవడము, ఆ వ్యూ అండ్ ఆ సిటీ, ఆ మధ్యలోంచి ఆ రివర్ అంటారనమాట, బోట్స్ అండ్ షిప్స్ అవి వెళ్తూ ఉంటాయి. అండ్ అక్కడ క్రూజ్ డిన్నర్ కూడా ఉంటుంది, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఆ వ్యూ అండ్ ఆ ఫీలింగ్ మాత్రం నేనైతే డిస్క్రైబ్ చేయలేను. వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, అండ్ మీరు పెట్టిన దానికి రియలీ రియలీ వర్త్ ఇట్. అసలు చాలా చాలా బాగుంది ఆ ఫీలింగ్ అనేది. సో ఈసారి మీరు బ్యాంకాక్ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వ్యూ అండ్ ఈ ఫీలింగ్ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు చాలా చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను కదా. అసలు మేము బకెట్ లిస్ట్లో పెట్టుకున్న దానికి మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో ఇక్కడ మొత్తం సన్సెట్ అయిపోయిన తర్వాత అరౌండ్ 7-7:30కి అట్లాగా మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. చూసారు కదా ఎంతమంది ఉన్నారో, అలా అక్కడ సోఫాలు వేసి చూడొచ్చు అని చెప్పాను కదా, అలా అనమాట. సో రిటర్న్ అయ్యి ఎగ్జిట్ అవ్వడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఇంత
పెద్ద క్యూ ఉంది ఎగ్జిట్ అవ్వడానికి కూడా. చాలా డిసిప్లిన్డ్‌గా ప్లాన్ చేశారు. సో, మనం మళ్ళీ క్యూలో నుంచొని లిఫ్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి, ఆ లిఫ్ట్‌లో కొంతమందిని పంపిస్తున్నారు. సో, మెహానకాన్ అనేది బ్యాంకాక్‌లోనే కాదు, చైనా ఇంకా డిఫరెంట్ కంట్రీస్‌లో కూడా ఉందంట. డిఫరెంట్ హైట్స్‌లో. సో, హైయెస్ట్ ఎక్కడ ఉందంటే స్కై వాక్ చైనాలో ఉంది అంట. సో, ఇది కింగ్ పవర్ మెహానకాన్ అంటారు. మనం ఫస్ట్ ఒక ఫోటో దిగాం కదా! సో, మనం ఎగ్జిట్ లిఫ్ట్ దిగి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు మనకొక ఫోటో ఇస్తారనమాట. ఫ్రేమ్ లాగా కూడా కట్టిస్తారు. కాకపోతే అది తీసుకోవాలంటే 200 బాట్ అనుకున్నారు. సో, మేమెందుకు అనుకుని అది తీసుకోలేదు. ఓన్లీ ఆ ఫోటో ఒకటి తీసుకొని వచ్చేసాము. అండ్ బయటకు రాగానే వ్యూ చాలా బాగుంది. అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా అవుతున్నాయి కదా! ఆ ఫుడ్ స్టాల్స్ ఇంకా చాలా గేమ్ స్టాల్స్ అవి పెట్టారు. ఇలా క్యూట్ స్నోమ్యాన్‌తో కూడా మేము పిక్స్ తీసుకున్నాము. కాసేపు అలా అక్కడ టైం స్పెండ్ చేసాము. ఫుడ్ అది ఎంజాయ్ చేసాము. మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి ఇంకా రిటర్న్ అయిపోదాము అని డిసైడ్ అయ్యామన్నమాట. సో, రిటర్న్ మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోవడం ఎందుకు? బడ్జెట్ సేవింగ్‌లో వెళ్తున్నాం కదా మనము అని చెప్పి స్కై ట్రైన్‌లో వెళ్దామని చెప్పి మెట్రో టికెట్ లాగా తీసుకున్నామన్నమాట. అక్కడ కార్డ్ సిస్టమ్ అనమాట. మనం కార్డ్ స్వైప్ చేయాలి. సో, సేమ్ మనకి ఇక్కడ మెట్రో ఎలానో అక్కడ వాళ్ళకి స్కై ట్రైన్ కదా! సో, ట్రైన్ గురించి వెయిట్ చేసి మేము రిటర్న్ స్కై ట్రైన్‌లో వెళ్ళిపోయాము. కరెక్ట్‌గా మా హోటల్‌కి దగ్గరలోనే ఉంది కాబట్టి కరెక్ట్‌గా అక్కడికి దిగేసాం. మేము ఆల్మోస్ట్ హోటల్ రీచ్ అయ్యేసరికి మాకు 9:30, 10 అలా అయిపోయిందనమాట. సో, ప్రశాంతంగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. నెక్స్ట్ డేకి రెడీ అయిపోయాము. సో, నెక్స్ట్ డే ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, బ్యాంకాక్లో ఇంకా ఏమేం ప్లేసెస్ చూసాము, ఇవన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వాలి అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థాయిలాండ్ అనే ప్లేలిస్ట్ కూడా ఉంది. సో, దాంట్లో మేము ఏమేం ప్లేసెస్ చూసాము అనేది డే వైజ్ డీటెయిల్డ్గా అన్నీ మెన్షన్ చేసాము. సో, మీరు చూసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.